వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తిరుమల తిరుపతి వాసులను ఏడుకొండలవాడు కరుణించాడు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న తిరుమల తిరుపతి వాసుల కోటాను గత ప్రభుత్వం రద్దు చేసింది. అప్పట్లో నిరసన తెలిపినా ప్రయోజనం లేకపోవడంతో స్థానికులు నోరు మెదపలేకపోయారు. అయితే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడం, బీఆర్ నాయుడు చైర్మన్ గా ఏర్పడిన నూతన పాలక మండలి తిరుమల తిరుపతి వాసుల కోటాను పునరుద్ధరించడంతో అక్కడి స్థానికులు ఆనందోత్సాహాలతో కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పునరుద్ధరిస్తూ టీటీడీ పాలక మండలి తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే నెరవేర్చడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్, సభ్యులు, అధికారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం శ్రీవారి దర్శన టికెట్లను అమ్ముకోవడానికి స్థానికుల దర్శన భాగ్యాన్ని రద్దు చేసిందని అంటున్నారు. ఇక తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని పునఃప్రారంభిస్తూ తీర్మానం చేయడం దైవానుగ్రహం అని తిరుపతి ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా శ్రీ బీఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం. నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరఫున తిరుపతి నగర ప్రజల తరఫున టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలండి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే ప్రాధేయపడినా కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము. మేము పదే చెప్పాము, అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం, మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని, అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్లో కేటాయించారో దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకొని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది, దాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము. ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకుల్లో వేయాలని, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చినా కూడా గత పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేశారు. ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్లు చేయడం చాలా శుభ పరిణామం. ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరపున, సామాన్య భక్తుల తరపున టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. ఏపీ టూరిజం టికెట్లు భారీ కుంభకోణాన్ని టీటీడీ రద్దు చేయడం శుభపరిణామమని, ఇది జనసేన విజయమని జనసేన కిరణ్ రాయల్ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా టూరిజం టికెట్లు మనం చూసుకుంటాం. ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజంలో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీవీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ లో చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేసి అలా చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి, ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. దానికి సంతోషకరం. జనసేన పార్టీ తీసుకున్న, మేము జనసేన పార్టీ తరఫున
మేము జరిగిన స్కామ్ను బయటపెట్టడం, భక్తులు నిజమైన భక్తులకి టీటీడీ టికెట్లు అందాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఎప్పుడు కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడ స్కాములు జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులున్నా, అదేవిధంగా భక్తులకు, శ్రీవారి భక్తులు కానీ సనాతన ధర్మానికి సంబంధించి ఏ విషయం ఉన్నా కూడా సరే జనసేన పార్టీ పోరాడుతుంది. ఇది వాస్తవం. నిజంగానే మేము తీసుకున్న 2 సబ్జెక్టులు, శారదాపేట మఠం కానివ్వండి, టూరిజం టికెట్లు కానివ్వండి, 2 విషయాల్లో టీటీడీ మొట్టమొదటి బోర్డు మీటింగ్ స్పందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే స్థానికుల దర్శనం విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తిరుపతి ప్రజలతో చెప్పాలి. ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు దర్శనం చేసుకుంటాం. జర్నలిస్టుల సంక్షేమానికి జాబ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. జాబ్ యూనియన్ 32 ఆవిర్భావ వేడుకలను తిరుపతి ప్రెస్ క్లబ్ లో జాబ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు, తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్రిడేషన్లను కోత పెట్టకుండా అందరికీ మంజూరు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ అందించేలా చూడాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ని మరింతగా అభివృద్ధి పరచాలని, బస్సు, రైల్వే పాసులను సకాలంలో అందేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాబ్ నాయకులు మునికృష్ణయ్య, రమణారెడ్డి, పీటర్, నాగార్జున, శేఖర్, శ్రీనివాసులు, రోషన్, చంద్రశేఖర్, గోపి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. జాబ్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్టులైన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు ఈరోజు ప్రభుత్వానికి ప్రజల యొక్క గొంతుకగా వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి అనేక సంఘటనల్లో జర్నలిస్టులని సంఘటితం చేస్తూ ఈ రాష్ట్రంలో జాబ్ ఆవిర్భవించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాబ్ కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అర్హులైనటువంటి జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జాబ్ యూనియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులకు అందాల్సినటువంటి స్టేషన్లు కానీ, బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, హెల్త్ స్కీములకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేసి జాబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతూ అనేక కార్యక్రమాల రూపకల్పనకు జాబ్ ముందుంటుందనేది తెలియజేసుకుంటున్నాం. భక్తి చాటున సేవ పేరుతో తిరుమలలోని కొన్ని ముఠాలు చేస్తున్న దోపిడీపై కన్నేసి ఉంచాలని జనసేన నేత కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. భక్తుల నుంచి ₹1,00,000 దోపిడీ చేస్తున్నారని, సామాన్య భక్తులు తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితి లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందజేశామని కూడా కిరణ్ రాయల్ తెలిపారు. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. 6 నెలల తర్వాత ఎప్పుడెప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గారితో మాట్లాడినాం. టీటీడీ తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరుతో స్కామ్ చేస్తున్నారో, గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లోకి మఠాల చేతికి వెళ్ళిపోయి భక్తుల దగ్గర ₹100 ఇవ్వాల్సిన మఠాలని ₹1,000 వసూలు చేసి లక్షలు దోచుకొని కోట్లు దోచుకున్నారు. ఈ విషయాన్ని గతంలో మేము
చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి. స్వామీజీలకి బాబాజీలకి మఠాలు ఇస్తే దాని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఓ సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు, ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు, 5 స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తారు. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా బోర్డులో ఈ అంశం ఎత్తాము. ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో, దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టిన మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేయాలి. అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది, అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి. అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో, పెళ్లిళ్ల పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళా. ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకొని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.